హాయ్ సార్. హాయ్ అండి. ఇలా జగన్మోహన్ రెడ్డి పవన్ కళ్యాణ్ ఎమ్మెల్యేకి ఎక్కువ కార్పొరేటర్ తక్కువ అని కామెంట్ చేశారు. దీనిపై మీ స్పందన చెప్పండి. అంటే యాక్చువల్గా ఏంటంటే నేను పొలిటికల్గా మాట్లాడట్లేదు, జస్ట్ జర్నలైజ్డ్గా మాట్లాడుతున్నాను. యాక్చువల్గా ఏంటంటే పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎం హోదా అని అందరూ అనుకుంటున్నారు. యాక్చువల్గా నేను అడిగితే ఏంటంటే పవన్ కళ్యాణ్ ఒక ఫెయిల్యూర్ పొలిటీషియన్ అంటాను నేను. ఎందుకు పవన్ కళ్యాణ్ ఎందుకు ఇలా అంటున్నారు, కారణం ఏంటి? అంటే యాక్చువల్గా ఏంటంటే పవన్ కళ్యాణ్ గారు వచ్చిన సిద్ధాంతాల్లో యాక్చువల్గా అంటే జీరో బడ్జెట్ పాలిటిక్స్ ఉన్నాయి. నేను చేస్తాను, రబ్బర్ చెప్పుల్ని వేసుకున్న వాళ్ళని అసెంబ్లీకి పంపిస్తాను, నేను నీతి నిజాయితీ ఉన్నవాడిని, ఫ్రెష్ పొలిటీషియన్స్ని ఎన్నుకుంటానని చెప్పారు ఆయన. యాక్చువల్గా ఏంటంటే అతని పార్టీ సిద్ధాంతాలు సిద్ధాంతాలను ఆయన చంపేసుకున్నట్టే కదా. యాక్చువల్గా అంటే మొన్న టీడీపీ జనసేన పార్టీ కలిపి మరి డబ్బులు పంచిపెట్టారు కదా, ఓట్లకు డబ్బులు కొనుక్కున్నారు కదా. జీరో బడ్జెట్ పాలిటిక్స్ అంటే పవన్ కళ్యాణ్ డబ్బులు ఇవ్వలేదు కదా. ఎవరికి ప్రజలకి ఇవ్వలేదా? అంటే వాళ్ళు కూటమిగా వాళ్ళు ఇద్దరు కలిసి కంపల్సరీ పార్టీకి డబ్బులు ఖర్చు పెట్టారు కదా, ఓట్లు కొనుక్కున్నారు కదా. అంటే టీడీపీ జనసేన రెండు కలిపి ఓట్లకు డబ్బులు పంచిపెట్టలేదని అక్కడ ఉందా? చెప్పగలరా? ఓట్లకు డబ్బులు పంచిపెట్టలేదని. జనసేన డబ్బులు కనిపెట్టి పంచిందని చెప్పట్లేదు కదా ఎవరు ఎక్కడ. సో టీడీపీ పంచిందేమో, జనసేన పంచదు కదా. అది కూటమి కదా, రెండు ప్రభుత్వాలు కలిసే కదా చేసినాయి అవి. అంటే రెండు పార్టీలు కలిసి చేశాయి కదా. మరి జనసేన పంచలేదని ఎలా అనుకుంటాం మనం? అంటే ఆయన సిద్ధాంతం ఏంటి? యాక్చువల్గా జీరో బడ్జెట్ పాలిటిక్స్, నేను రబ్బర్ చెప్పులని అసెంబ్లీకి పంపిస్తాను, నేను రూపాయి పెట్టకుండా కొత్త నాయకులను ఎంచుకుంటాను, కొత్త విద్యార్థుల నుంచి మంచి మంచి రాజకీయాలను నేను తయారు చేస్తాను, 25 ఏళ్ల ప్రస్థానం నాది అని మాట్లాడారు ఆయన. మరి ఇంతకన్నా ఓపిక లేకుండా మరి టీడీపీతో జతకట్టి ఆయన ఎన్నికలకు సిద్ధమయ్యారు. యాక్చువల్గా దీని గురించి చెప్పాలంటే మరి ఎన్నికలకి సిద్ధమైనప్పుడు ఆయన సిద్ధాంతాలు చచ్చిపోయా లేదా? సిద్ధాంతం చచ్చిపోయినప్పుడు ఉప ముఖ్యమంత్రి అయినా ఒకటే, ముఖ్యమంత్రి అయినా ఒకటే. అంటే నేను యాక్చువల్గా జనసేన, నేను వైసీపీ గురించి మాట్లాడలేదు. ఐఎమ్ నాట్ ఏ వైసీపీ, జర్నలైజ్డ్గా చెప్తున్నాను. అంటే ఆయన సిద్ధాంతాలకి చాలా మంది ఎక్స్పోజ్ అయి ఉన్నారు. యువత చాలా మంది కూడా మంచి మంచి చదువుకున్న వాళ్ళు, విద్యావంతులు, మేధావులు అందరూ కూడా ఆయనకి వెంట నడిచారు. కానీ వీళ్ళు ఎందుకని మరి ఆయన సిద్ధాంతాన్ని చంపుకున్నట్టు? అంటే రాజకీయాలు ఇలా ఈదలేమనా, లేకపోతే నిజంగా ఇట్లాంటి యువతలో మనం స్ఫూర్తి తీసుకురాగలమా లేదా అనా, లేకపోతే ఇలాంటి పాలిటిక్స్ మనము ఎంకరేజ్ చేయొచ్చా, లేకపోతే మనకి విజయావకాశాలు ఉంటాయా, మనం అసెంబ్లీకి వెళ్ళగలుగుతామా ఇలాంటి సిద్ధాంతాలతో అని చాలా బాగా ఆలోచించుంటారు. అవన్నీ కుదరకపోయి ఉండొచ్చు, బహుశా ఆయన నిజంగా ఓపిక లేకుండా పోవచ్చు. అలా చేశారని నేను అనుకుంటున్నాను. యాక్చువల్గా ఉప ముఖ్యమంత్రి, కార్పొరేట్ దాని గురించి వస్తే సిద్ధాంతం చచ్చిపోయినప్పుడు వార్డు మెంబర్ అయినా ఒకటే, ముఖ్యమంత్రి అయినా ఒకటే. నేను ఇంతే చెప్పదలుచుకున్నాను. థ్యాంక్ యూ.